అందరికీ నమస్కారం. వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ వాట్సాప్ వారితో ఫేస్బుక్ వారి యొక్క సౌజన్యంతో వారితో కలిసి పార్ట్నర్లుగా ఈరోజు జనంలో ఒక అవగాహన తీసుకురావడం కోసం ఈ రక్తం ఎంత విలువైందో, అంటే గిఫ్ట్ బ్లడ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనిషి దేనికైనా ఈ మధ్య కృత్రిమ ఇవన్నీ తయారు చేస్తున్నారు. అటువంటిది మనిషి రక్తానికి మాత్రం కృత్రిమ రక్తం లేదు. సో దానికి స్వచ్ఛమైన రక్తమే అవసరం. అటువంటి రక్తం అవసరమైనప్పుడు మరి దాన్ని ఎంతో జాగ్రత్తగా దాన్ని ఆ మనిషి గ్రూప్ ఏమిటి, అలాగే ఎంతో నాణ్యత గల రక్తాన్ని ఆ పేషెంట్కి అందించడం అనేది చాలా సెన్సిటివ్ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. అటువంటిది వాళ్ళ మనం చూస్తున్నాం. మన దేశంలో సుమారుగా సంవత్సరానికి 5 కోట్ల యూనిట్ల బ్లడ్ అవసరం. అటువంటిది 2.5 కోట్ల యూనిట్ల బ్లడ్ మాత్రమే మనకి అందుబాటులో ఉంది. ఒక కార్ యాక్సిడెంట్లో ఒక మనిషికి దెబ్బలు తగిలి ఒకవేళ అతనికి రక్తం అవసరమైతే సుమారుగా అతనికి రమారమి దగ్గరలో ఒక 100 యూనిట్ల బ్లడ్ అవసరం అవుతుంది. మరి ఇవాళ మనం ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకుంటే, ఇవాళ మన 18వ సంవత్సరంలో మొదలుపెట్టామనుకోండి రక్తం ఇవ్వడం. మనం ఇలాగే 6 నెలలకు ఒకసారి మనం ఇస్తూ 9 నెలలకి ఒకసారి ఇస్తూ ఉంటే మనకి 60 సంవత్సరాలు ఉండేసరికి అప్పటికి మనం ఇచ్చే రక్తం సుమారు 500 మందిని కాపాడుతుంది. సో అలా ప్రతి ఒక్కటి ధర్మం ఇది. అటువంటిది ఈ ఫేస్బుక్తో ఈనాడు కలిసి, ఎందుకంటే ప్రపంచం బాగా క్రోడీకరించబడింది ఎంత దగ్గరలో అంటే ఈ యొక్క సోషల్ మీడియా వల్ల. దాంట్లో ఎంతో పాపులర్గా అంచింది ఫేస్బుక్. అటువంటిది వాళ్ళతో కలిసి ఈరోజు ఈ క్యాంపెయినింగ్ వాళ్ళు ఇద్దరు కలిసి భాగస్వామ్యంలో ఒక అవగాహన తీసుకోవడం కోసం, అలాగే అంటే అవగాహన కాదు, అవగాహనతో పాటు ఇందులో మెంబర్స్ అయ్యి ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఉందో దాంట్లో కూడా ఈ అందరూ అంటే దాని టూల్ వచ్చి ఫేస్బుక్ బ్లడ్ డొనేషన్ టూల్, ఫేస్బుక్ బ్లడ్ డొనేషన్ టూల్. సో దాన్ని టెస్టింగ్ చేసిందంతా కూడా మన ఎన్టీఆర్ ట్రస్టే దాన్ని ఫ్యాబ్రికేట్ చేసింది, దాన్ని టోటల్గా టెస్టింగ్ చేసిందంతా కూడా. సో ఇద్దరు ఏదైతే ఆల్రెడీ మేము దీంట్లో ఉన్నాం ఈ రంగంలో, ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా మాతో చేతులు కట్టడం ఉంది చాలా గొప్ప విషయం. అందరిలో కూడా మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాం. నాన్నగారు ఏదో వర్ధంతప్పుడైతేనేమి, లేకపోతే నాన్నగారు జయంతప్పుడైతేనేమి, లేకపోతే నా పుట్టినరోజు అప్పుడు నా అభిమానులంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు వాడు చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు, లేకపోతే అక్కడ కూడా మాకు ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. అందరూ కూడా వాళ్ళు పాలు పంచుకోవడం జరుగుతుంది. అలా ఒక రకంగా సంపాదించిన పేరు వీటి అన్నిటికంటే కూడా సంపాదించిన అభిమానులు ఎవరైతే ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో, అలాగే నాన్నగారి నుంచి కూడా అది వస్తుంది. అప్పుడు ఆయన ఎన్డీఎఫ్లో అయితే కానీ, లేకపోతే మిగతా రాయలసీమ కరువు క్షామ నివారణ కోసం అయితేనేమి, వాటన్నిటిలో కూడా ఆయన పట్టుకుని జనం ముందుకు వెళ్ళడం, వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేయడం. సో అటువంటిది ప్రతి తెలుగువాడి రక్తంలో కూడా ఉంది అది. సో ఇటువంటి అవసరానికి మీ రక్తాన్ని కూడా దానం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని, మన వాళ్ళని, తెలుగు మన ప్రజలని తెలివిని, నా అభిమానులు ఆల్రెడీ ఇందులో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద నేను వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషం. ఎందుకంటే లెజెండ్ అన్నది మామూలు టైటిల్ కాదు, అది పెట్టినప్పుడే తెలుసు మీకు. కాబట్టి లెజెండ్ల గురించి ఎటువంటి కాంట్రవర్సీలు ఉన్నాయో అది మాటలతో కాదు చేతలతో చూపించింది మా లెజెండ్ సినిమా. సో ఇన్ని అవార్డ్స్ రావడం అందరూ సమిష్టి కృషి, అది నా ఒక్కడి వల్ల కాదు. సో నేను ఎప్పుడు చెప్తుంటే ఏ సినిమా అయినా సరే అది సమిష్టి కృషి వల్లే విజయవంతం అవుతుందని. అలాగే ఎన్నో అవార్డుల పంటలు గెలుచుకుంది సినిమా, 9 అవార్డులు వచ్చింది ఈ సినిమాకి. సో అన్ని శాఖల వాళ్ళని కూడా చిత్రంలో నేను ఏదైతే నమ్ముతానో సమిష్టి కృషి, ప్రతి శాఖ వాళ్ళని కూడా గుర్తించి అందరూ కూడా ఈ అవార్డుల పంట కురిపించినందుకు ప్యానల్
ఆ సంవత్సరం 2014 ప్యానల్ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గెలిచిన వాళ్ళందరూ కూడా కేవలం ఆ సినిమా కాదు, మిగతా సినిమాలన్నిటికి కూడా అన్ని శాఖల్లో కూడా గెలుచుకున్న నటీనటులకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, అలాగే 14-15 సంవత్సరాలు కూడా గెలుచుకున్న నా తోటి కళాకారులకైతేనేమి, మిగతా సాంకేతిక నిపుణులకు, శాఖ వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.